ఇంకా మేము 7:30 దాకా ఇంకా ఎలాగో కూర్చొని ఉండాల్సి వచ్చిన పరిస్థితి. కూర్చోడానికి కూడా పరిస్థితి. ఆ పక్కన కంపార్ట్మెంట్లో అయితే కొంచెం ఫ్రీగా ఉండాలి సార్. మాకు అలాంటిది లేదు. కూర్చొనే ఉన్నాం, కూర్చొనే చూస్తూనే ఉన్నాను. మూల నక్షత్ర సందర్భంగా చాలామంది ఇలా వస్తూనే ఉన్నారు. వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మరుసటి రోజు ప్లాన్ చేసుకుంటాం. ఈరోజు ఇంకా మేము బయలుదేరాం. ఇంకా ఇప్పుడే కొంచెం స్లోగా నడుస్తున్నాం. ఎంత ఇక్కడికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 8:30 అలాగ అయిపోయింది. కొండపై అలా వెళ్ళేసరికి భక్తుల రద్దీ మాత్రం బాగా పెరుగుతుంది. చూసుకుని జాగ్రత్తగా రండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చింది. అమ్మవారి దర్శనం ప్రశాంతంగా 2 గంటల తర్వాత చూడండి కృష్ణమ్మ పర్వాలేదు చాలా కృష్ణమ్మ. జై దుర్గా భవాని, జై దుర్గా భవాని. మేము తెల్లవారుజాము 4 వస్తే ఈ టైంగా దర్శనం అయింది. పిల్లలతో పాటు వచ్చే వాళ్ళందరికీ జాగ్రత్త. ఈరోజు సరస్వతీదేవి అలంకారం కాబట్టి భక్తులు చాలా రద్దీగా ఉన్నారు. పిల్లలు తొక్కిసలాటల్లో ఏవైనా తప్పులు జరగవచ్చు. కొంచెం చూసుకొని రండి. దగ్గర 6 గంటల దర్శనం లేట్ అవుతుంది. చూసుకొని జాగ్రత్తగా రండి.